మీ డైలాగ్ ఫేమస్ కదా. స్టార్టింగ్ వీడియో సిద్దిపేటోళ్ళు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు అబ్బాయి, సిద్దిపేటోళ్ళు అంటారా బాబు అనే డైలాగ్ చేసిండ్రా చెల్లె. చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బ్యాడ్ కామెంట్స్ రాగానే నాకు మైండ్లో మెదిలిన ఆలోచన ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్కి సంబంధించి కూడా ఒక డైలాగ్ కొట్టాలి అని అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేటోళ్ళు అంటారా బాబు అని అదొకటి కొట్టిండ్రా. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఎంత మంచిది, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎందుకంటే రీజన్ ఏమనుకుంటున్నారు? నేను అనుకుంటే వాళ్ళకి జెలస్, ఏదైనా ఉన్న మాట అంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్టు. మంచి మాట చెప్తే ఎవరికి ఉన్న మాట అంటే ఊర్లో ఉండనియర్ అంటారు. మంచి మాట చెప్తే ఎవరికి నచ్చదు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, ఆకుకూరలు తినండి ఆరోగ్యానికి మంచిది అని ఒక వీడియో చేసిన వరకు దానికి కూడా పెట్టేటోళ్ళు పెడతారు. నువ్వే మాకు చెప్పాలా అది అని బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మరి బ్యాడ్ కామెంట్స్ పెడతారని నీకు తెలిసి కూడా ఎందుకు చేసుడని? అంటే నాకు ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట కొమర్చెరువు దగ్గర నేను పనిచేసినప్పుడు సిద్దిపేటను ఆ కొమర్చెరు ప్రమోట్ కావాలి, చూడదగిన ప్రదేశాలు చాలా మందికి తెలవాలి అని ప్రమోట్ కూడా అయింది నా వీడియోల వల్ల. ప్రమోట్ కాగానే నాకు ఇంకా ఫారిన్ విజిటర్స్ వస్తే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా చేయడం ద్వారా కూడా మంచిగా ప్రాచుర్యం రీల్స్. జాబ్ అంటే ప్రమోట్ చేసినందుకు జాబ్ అట్లా ఎందుకు, ముఖ్యంగా అందరు వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారు చెల్లె. దిగితే సెలబ్రిటీ బేసిక్గా దిగినా కొద్ది మోడల్ సిద్దిపేట మోడల్ అనుకుంటే అందరి దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం ద్వారా ఆయనతో మేనేజ్మెంట్ నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని. సెలబ్రిటీ అంటే అన్నారు. అవును సెలబ్రిటీ కదా. సెలబ్రిటీయా? అవును. అంటే మోడల్ అంటే నువ్వు అనుకుంటున్నావు బహుశా స్క్రాప్ బ్యాచ్ అని అనుకుంటున్నావేమో. స్క్రాప్ బ్యాచ్ అని అనుకోవడం కాదు, బేసిక్ గా కొందరు అలాగే చూస్తారు, మీకు తెలుసా విషయం. అవును. ఉప్పల్ వాళ్ళు వీళ్ళు అంటే కొంచెం ఇప్పుడు ఈయన ఈశేఖర్ కొడంగల్ వీళ్ళందరితో పాటు పోలిస్తారు మిమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ లో. అవును స్క్రాప్ బ్యాచ్ లో పోలుస్తారు. అంటే ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఏం చెప్పాలన్నా, వాళ్ళు బూతులు మాట్లాడతారు, మీరు మాట్లాడరు అంతే. ఓకే రా చెల్లి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అదే మీరు ఒక మాట చెప్పాలంటే బూతులు అది అబ్యూసివ్ లాంగ్వేజ్ ఏది వాడకుండా నేను ఏంటంటే స్టడీ ఎడ్యుకేటెడ్ కూడా మంచి కంటెంట్తో కూడిన వీడియోలు చేస్తే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందడమే కాకుండా అందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నా అని కూడా నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు సిద్దిపేటలో అంటారు బాబా నేను అనగానే మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్లో పేర్లు పెట్టి చేసుకోరు కదా, అట్లా నేను రోల్ మోడల్ కూడా ఉన్నా అని. ఎక్కడ అక్కడ మంచి జాబ్ చేస్తూ సిద్దిపేటలు అంటారా బాబు అన్న కాడి నుంచి మళ్ళీ పొలిటికల్ ఇదంతా ఎందుకు? లాస్ట్ టైమే మీరు చేద్దాం అనుకున్నారు, ఎంపీగా చేద్దాం అనుకున్నారు, హెల్మెట్ గుర్తు పెట్టుకున్నారు, 1600 సీట్లు వచ్చినాయి, 1264 ఓట్లు వచ్చినాయి. ఓకే, ఓట్లు వచ్చినాయి. ఎందుకు మీకు అసలు అవసరం అయ్యి పొలిటికల్ వే అంతా కూడా? పొలిటికల్ అంటే నాకు అనిపించిందిరా, ఇప్పుడు ఎడ్యుకేటెడ్, ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అయినా యూపీఎస్సీ ఒక ఐఏఎస్గా సర్వీస్ చేయాలనుకుంటే మాత్రం కొంత పరిధి మాత్రమే ఉంటుంది. అదే పొలిటికల్గానే అయితే అది నోబెల్ ప్రొఫెషన్, మంచిగా అంటే చాలా విస్తృతమైన సేవ చేయొచ్చు. మనకు ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటే అది అద్భుతమైన ప్లాట్ఫామ్. అందరు నన్ను ఆదరిస్తారు అన్న ఒక భావన నాకు కలిగింది. ఇక నేను నిర్ణయం తీసుకొని ఒక సామాన్యుడిగా విద్యావంతుని ముందరికి రావాలి అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 60వ ఏట వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా అనడం కంటే యువ దశలోనే వచ్చి మన అడుగులేసి ప్రజలకు సేవ చేయాలన్న ఒక పట్టుదలతోని వెళ్ళాలి అని ఒక నినాదంతో వచ్చిండ్రా. ఇంతమంది ఇంత ఉన్నోళ్ళు బయట ఫుల్ సంపాదించే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ పొలిటికల్గా ఉన్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు, మీరు ఎక్కడో సిద్దిపేట నుంచి వచ్చి గెలుస్తాను అనుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్? అవునరా చెల్లె, ఏది చేయాలన్నా అదే ధనం మూలం జగత్ అన్నట్టు. డబ్బులు ప్రచారం చేయాలన్నా డబ్బులు కావాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అదంతా కరెక్టే. కానీ నాకు ఫోటో ఒక పాంప్లెంట్ కొట్టియాలన్నా డబ్బులు లేవు, నీ దగ్గర ఏం లేవు, నువ్వేం సేవ చేస్తావు అని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన అబ్దుల్ కలాం చూసుకున్నా, అబ్రహం లింకన్ చూసుకున్నా, బిఆర్ అంబేద్కర్ చూసుకున్నా, వీళ్ళంతా కూడా ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అట్లా అయ్యారు. వాళ్ళ ప్రభావం నా పైన ఉంది. ఇట్లా ముందుకెళ్ళాలని నేను వెళ్తున్నారా. సో బేసిక్గా అన్న ఇవన్నీ మాట్లాడుతుంటే చూస్తుంటే ఇంటర్వ్యూ అందరికి అనిపిస్తుంది ఈ కామెడీ పీస్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతా అని. కానీ ఈయన కామెడీ పీస్ అనేది అనడానికి లేదు, ఒక మెయిన్ రీజన్ ఉంది ఇంటర్వ్యూ చేయడానికి, అదేంటో కూడా చెప్తాను. సో అన్న చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. అండ్ అన్న ఒక్కసారి మీ ఇంగ్లీష్లో ఏమైనా చెప్తారా ఓట్ గురించి లేదా మీ గురించి? ఇంగ్లీష్ ఓకేరా, ఓట్ చెప్తా. My name is B. Venkatesh. I completed my post-graduation in MA English from Usmania University and I prepared for civil services. But ultimately my goal is to serve the people. And all I can say, all I request you, please vote for me. Please give first priority for me. And I will serve you without any fail. Only all I can say, that political reforms, youth should come forward for betterment of society.
youth should play an important role to shape our society in a right dimension and to shape the future of our country. The future of our country is in youth hands. The youth is only our wealth of our country. అండ్ ప్రెసెంట్ రేవంత్ రెడ్డి ఇలా పాలన గురించి ఇంగ్లీష్లో 2 వర్డ్స్ చెప్పేసేయండి. రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి government is doing wonderful job regarding providing employment to the students and giving notifications and recruiting the jobs. It is wonderful job and thank you to CM Ravindra Reddy garu. ఓకే. సో చూసారు కదా, అన్న ఇంగ్లీష్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా టైం నుంచి తెలుసు అన్న, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అనుకుంటా, 2 ఇయర్స్ నుంచి కదన్నా, 2 ఇయర్స్ నుంచి తెలుసు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. ఎప్పుడు ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇద్దామని ఏమన్నా ఒక కామెడీ పీస్లా చూస్తారు. కానీ బేసిక్గా ఇప్పుడు బరెలక్కని చూసుకున్నట్లయితే తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏం లేకపోయినా తను వచ్చి నించొని పోటీ చేస్తే మాత్రం తనకు అంతమంది సపోర్ట్గా వెళ్ళారు. సో అందులో ఎంతో కొంత అన్న కూడా సపోర్ట్ రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే బరెలక్కకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏం లేదని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. తన బ్యాక్గ్రౌండ్, తన పాస్ట్ తీశారు. అన్న మాత్రం చాలా ఎడ్యుకేటెడ్ అనమాట. అండ్ అన్న సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యారు కదా మీరు? అవును రా చెల్లె, అయితే సివిల్స్ కూడా ప్రిపేర్ అయిన బాలలత మేడం దగ్గర. మేడం మానవత దృక్పథంతో నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి నాకు నా మెంటర్ మేడమే. అండ్ మేడం ప్రభావం కూడా నా పైన ఉంది. ఎందుకంటే అక్కడ ప్రిపేర్ అయినప్పుడు సివిల్స్కి సంబంధించిన చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్న, నాలెడ్జ్ సంపాదించిన. ఒక ఐఏఎస్గా మనం సర్వీస్ చేయాలంటే కొంత పరిధి మాత్రమే ఉంటుంది. ఇది పొలిటికల్గా ముందుకొస్తే అదొక నోబెల్ ప్రొఫెషన్, విస్తృతమైన సేవ చేయొచ్చు అన్న భావనతోని, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు వస్తున్నాను. పట్టభద్రులు అందరూ కూడా నన్ను ఆదరిస్తారన్న బలమైన నమ్మకం కూడా నాకు ఉంది చెల్లెమ్మ. ఓకే. అంటే మీరు నమ్ముతున్నారు మీరు ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి. అసలు 1600 మీకు వచ్చినాయి కదా? 1264. మరి ఇందాక 16 చెప్పినారు, బయట 1600 ఓట్లు వచ్చినాయి, 1264. ఎవరేసారు? మీ చుట్టాలేనా అందరూ? చుట్టాలని చెల్లెమ్మ నేను అనుకుంటున్నా. అంటే ఆ 1264 మందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంకా కూడా నా ముందు కూడా వాళ్ళు అందరు కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను బలపరిచిన వాళ్ళు, ఎందుకంటే అభిమానంతో వేసిర్రా. నేను రూపాయి వంచలే చెల్లె. అసలు నా దగ్గర ఉండే కూడా పంచలే, కానీ నువ్వు అంటే అనకముందే నేనే చెప్తున్నా పంచలే. ఇక అభిమానంతోనే వేసిర్రా చెల్లె.